హలో ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే మూవింగ్ యావరేజ్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి? ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి? అసలు ఈ ఇండికేటర్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది? ఏంటనేది ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ కంటెంట్ గనుక మీకు యూజ్‌ఫుల్‌గా ఉంది అనుకుంటే నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. మూవింగ్ యావరేజ్ అనేది ఒక టెక్నికల్ అనాలిసిస్ సంబంధించిన టూల్ అనమాట. దీన్ని మనం స్టాక్ మార్కెట్‌లో, క్రిప్టోలో, ఫారెక్స్ ట్రేడింగ్‌లో అన్నిట్లో కూడా యూజ్ చేస్తాము. మూవింగ్ యావరేజ్ అనేది స్టాక్ యొక్క ప్రైస్ ఉంటది కదా! దాని ట్రెండ్‌ని అంటే అది అప్ ట్రెండ్ ఎళ్తుందా? లేకపోతే లో ట్రెండ్ ఎళ్తుందా? ఏందనేది ఐడెంటిఫై చేయడానికి, అలాగే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ ఎక్కడ బై చేయాలి? ఎక్కడ సేల్ చేయాలి? ఇవన్నీ సిగ్నల్స్ అన్నీ కూడా మనం ఈ ఇండికేటర్‌ని యూజ్ చేసి అయితే మనం ఐడెంటిఫై అయితే చేయొచ్చు. ఒక స్టాక్‌ని తీసుకొని లాస్ట్ 5 డేస్ గానీ, లేకపోతే 10 డేస్ కానీ దాని యొక్క క్లోజింగ్ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో మార్కెట్ క్లోజింగ్ అప్పుడు దాని యొక్క ప్రైజెస్‌ని యావరేజ్ చేసేసుకొని ఈ ఇండికేటర్ అనేది మనకి వర్కౌట్ అవుతుందన్నమాట. చూడండి దీన్ని ఎలా మనం యూజ్ చేయాలి ఏందనేది మీకు ఇక్కడ చెప్తాను. ఇందులో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఎస్ఎంఏ సిం స్మూత్డ్ మూవింగ్ యావరేజ్ అండ్ ఈఎంఏ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. మూడోదొచ్చేసి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. ఇందులో ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు స్మూత్డ్ మూవింగ్ యావరేజ్ గురించైతే చెప్తాను. ఈ ఎస్ఎంఏ లైన్ ఎప్పుడైతే మనకు పైకి క్రాస్ చేస్తుందో అక్కడ మనము బై ఆపర్చునిటీ అయితే వచ్చిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. దీన్నే మనం ఇక్కడ గోల్డెన్ క్రాస్ అని చెప్పేసి అంటాము. ఎక్కడైతే ఈ ఎస్ఎంఏ లైన్ కిందకి వస్తుందో అక్కడ మనం సెల్ సిగ్నల్ అనేది మనకు వస్తుందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. దాన్ని అక్కడ డెత్ క్రాస్ అని చెప్పేసి మనం మార్కెట్ వ్యాస ప్రకారం అయితే మాట్లాడుకుంటాము. సో, మీకు ఇప్పుడైతే నేను డీమ్యాట్ అకౌంట్‌లో క్లియర్‌గా మీకు లైవ్‌లో చూపిస్తాను ఏంటిది ఏందనేది. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇండికేటర్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది కదా! అక్కడికెళ్ళి ఎస్ఎంఏ అని చెప్పేసి మీరు ఇట్లా టైప్ చేయగానే చూడండి ఇక్కడ స్మూత్డ్ మూవింగ్ యావరేజ్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఆప్షన్ వచ్చింది. దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి చూడండి మనకి ఇక్కడ ఎస్ఎంఏ లైన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలండి. చూడండి ఇక్కడ ఎస్ఎంఏ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా! దీంట్లో మనం ఇక్కడ మనకు 7 అని చెప్పేసి ఉంటుంది కదా! ఇక్కడ అంటే 7 అంటే లాస్ట్ 7 డేస్ మీరేదైతే స్టాక్స్‌లో దీన్ని యూజ్ చేస్తున్నారో లాస్ట్ 7 డేస్ సంబంధించి యావరేజింగ్ ప్రైస్‌ని అది తీసుకొని మనకి ఇండికేటర్ అనేది పనిచేస్తుంది. లేదు లాస్ట్ 20 డేస్ అని పెట్టుకున్నామనుకోండి. అంటే ఈ స్టాక్ ఏదైతే ఉందో లాస్ట్ 20 డేస్ యొక్క యావరేజ్ ప్రైస్‌ని బేస్ చేసుకొని మనకి ఇండికేటర్ అయితే చూపిస్తుంది. ఎక్కువగా ఇంట్రాడే ట్రేడింగ్‌లో డైలీకి చేసే వాళ్ళకైతే మీరు 20 డేస్ అయితే పెట్టుకోండి. లేదు స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళైతే 50 డేసు లేదా ఇంకా లాంగ్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళైతే 200 మీద యూజ్ చేసి అయితే ట్రేడింగ్ అయితే చేస్తారు. చూడండి నేను ఇక్కడైతే 20 అయితే యూజ్ చేశాను. అంటే లాస్ట్ 20 డేస్‌లో స్టాక్ క్లోజింగ్ ప్రైజెస్‌ని బేస్ చేసుకొని మనకి ఇండికేటర్ అనేది ఇక్కడ మనకైతే వర్కౌట్ అవుతుంది. చూడండి మనకి ఇక్కడ అనేది బయింగ్ ఆపర్చునిటీ అనేది ఇక్కడ వచ్చింది. ఎక్కడ మనకి ఈ స్టాక్ సంబంధించి 1971 దగ్గర మనకి బయింగ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో, ఇక్కడ మనం పైకి ఆపర్చునిటీ వచ్చేసి మనకి ఇక్కడికి 1379 దాకా మనకైతే 1:2లో గాని, 1:3లో గాని మనకైతే ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ వేస్‌లో పడింది మార్కెట్ అనేది. లేదు అంటే మనము ఆల్రెడీ పొజిషన్ తీసుకున్నామనుకోండి. పొజిషన్ తీసుకొని చూడండి మీకు ఇక్కడ కూడా అంతా కూడా లైక్ మీరు 20 డేస్‌లో పోలిస్తే మనకంతా కూడా ఇక్కడ సైడ్ వేస్‌లో పడింది కదా! సో, చూడండి మీకు ఇక్కడ అన్నీ కూడా విక్స్‌లు పడ్డాయి. పైన, కింద, పైన, కింద. సో, ఇక్కడ కూడా మనకు ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది. 1376 దగ్గర కూడా మనకు ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఇక్కడ కూడా మనం 1:1లో ప్రాఫిట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి విక్స్ పడ్డాయి కాబట్టి మనం ఇక్కడైతే ట్రేడింగ్ అయితే తీసుకోము మ్యాక్సిమం. చూడండి. మనకి ఇండికేటర్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది ఏందనేది చూడండి. సో, ఇక్కడ కూడా మనకి 1363 దగ్గర కూడా మనకు ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఇక్కడ కూడా మనకు 1:2 రేషియోలో ఇక్కడ నుంచి ఆ రోజు మొత్తం కూడా ఇక్కడ అప్ ట్రెండ్‌లోనే నడిచింది. మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి 1377 దగ్గర మళ్ళీ క్రాస్ అవుతుంది. సో, ఇక్కడ మనం సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇక్కడ బయింగ్ చేసినా సరే, ఇక్కడ మనం సెల్లింగ్ చేసుకున్నా సరే మనకిక్కడ 1:2 రేషియోలో ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇంకో స్టాక్స్ తీసుకుందాము. ఇందులో కూడా చూడండి. ఇందులో కూడా లేటెస్ట్‌గా మనకిక్కడ 2814 దగ్గర మనకి బయింగ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఇక్కడ మనం పొజిషన్ తీసుకున్నా సరే ఇక్కడ మనం 1:1 ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ కూడా మనకంతా కూడా సైడ్ వేర్ మార్కెట్ అయితే జరిగింది. సో, మళ్ళీ ఇక్కడ చూడండి 2808 దగ్గర కూడా మనకి మనకి ఆపర్చునిటీ అయితే వచ్చింది.
సో దీన్ని నేనేం చేస్తానంటే 50 పెడతాను. 50 అంటే లాస్ట్ 50 డేస్ యొక్క యావరేజ్ ప్రైస్ అనమాట. చూడండి కొంచెం పైకి వెళ్ళింది. ఇంతకుముందుకు ఇక్కడ ఉంది. ఇది 50 డే పెట్టగానే ఇంకా కొంచెం పైకి వెళ్ళింది అనమాట. అంటే 50 డేస్ యొక్క యావరేజ్ ప్రైస్ని అయితే బేస్ చేసుకొని ఇండికేటర్ అనేది పనిచేస్తుంది. లేదు నేను 200 పెట్టాను అనుకోండి. సో చూడండి అయితే మళ్ళీ మిడిల్లోకి వచ్చింది కొంచెం పైకి. ఇంతకుముందు ఫస్ట్ 20లో కింద ఉండే, 50లో పైన ఉండే, 200 పెడితే మా మిడిల్లోకి వచ్చింది అనమాట. అంటే ఇది లాస్ట్ 200 డేస్లో యావరేజ్ ప్రైస్ని స్టాక్ యొక్క యావరేజ్ ప్రైస్ ఆధారంగా ఇండికేటర్ అనేది మనకి ఇలా చూపిస్తుంది అనమాట. ఇది లాంగ్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు ఎక్కువగా ఈ ఇండికేటర్ని అయితే యూజ్ చేస్తారు. దీంతో పాటు ఇంకో కన్ఫర్మేషన్స్ కానీ లేదంటే ఏదైనా వీవ్యాప్ కానీ ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ ఇండికేటర్స్ మీరు ప్రైస్ యాక్షన్ ప్రకారం ఏదైనా యూజ్ చేసి మీరు ట్రేడింగ్ చేసుకుంటే మీకు లాస్ అయితే రాదండి. ఇది ఒక ఇండికేటర్ని బట్టి మనం ట్రేడింగ్ చేసుకుంటే అంటే కుదరదు. మీకు ఏ ఇండికేటర్ యూజ్ చేసినా సరే దానితో పాటు మీకు ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. అదే మీరు క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకుంటారా లేకపోతే ఇంకా ప్రైస్ యాక్షన్స్ ప్రకారం ఇంకా వేరే ఇండికేటర్స్ ఏమైనా వాడతారా ఏందనేది మీరు చూసి ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇంతైతే ప్రస్తుతానికైతే ప్రాక్టీస్ చేయండి. ఒక 1 ఆర్ 2 డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఓకే అనుకుంటేనే దీన్నైతే యూజ్ చేసుకోండి. నేనైతే ఎలాంటి రికమెండేషన్ అయితే చేయట్లేదు. ఇది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.